శ్రీమాత్రే నమః. నమో మంత్ర ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారి పూర్తి జాతకం బయటపడింది. జూన్ నెల నుంచి వీరి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది, వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలానే ఈ వీడియో చూసే ముందు శ్రీమాత్రే నమః అని చిన్న కామెంట్ చేయండి. చాలా మంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారండి. అలాంటి సమయంలో ఎవరైనా గురువు గారిని సంప్రదించాలని ఉంటుంది కదా. మీరు ఇలాంటి ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటే ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. ఈ గురువు గారు మీకు పూజల రూపంగా గాని పరిహార రూపంగా గాని మీ సమస్యకు పరిష్కారం చెప్తారు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, వివాహం ఆలస్యం కావటం, ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవటం, వ్యాపారంలో నష్టాలు రావటం, సంతానం ఆలస్యం కావటం, భార్యాభర్తల మధ్య గొడవలు సమస్యలు ఉన్నా, చదువులో ఉత్తీర్ణత సాధించకపోయినా, మీపై ఏవైనా చెడు ప్రయోగాలు చెడు ఫలితాలు వస్తున్నా, ఆర్థికంగా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, ధనం నిలకడగా లేకపోయినా, ఇంకా ఎటువంటి సమస్యలకైనా నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. గురూజీ, శివ గారు ఎటువంటి సమస్యలకైనా అతి తక్కువ రోజుల్లో పరిష్కారం చూపిస్తారు. నమ్మకంతో కాల్ చేయండి. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9966661726. ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో వృషభ రాశి వారికి శని 10వ స్థానమైన కుంభరాశిలో, రాహువు 11వ స్థానమైన మీనరాశిలో, కేతువు 5వ స్థానమైన కన్యారాశిలో సంచరిస్తూ ఉండటంతో పాటుగా జన్మస్థానమైన 12లో వృషభ రాశిలో గురువు సంచరించడం జరుగుతుంది. గురుస్థానం బలంగా ఉందంటే వృషభ రాశి వారికి, అంటే ఏ రాశి వారికైనా గురుస్థానం బలంగా ఉందంటే ఖచ్చితంగా వారికి పనికి సంబంధించిన విషయాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. వివిధ వనరుల నుండి ధనలాభం ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి జూన్ నెల నుంచి ఎంతో లాభదాయకంగా ఉందని చెప్పుకోవచ్చు. పెట్టుబడులపై నుంచి మంచి ప్రతిఫలం లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. గురుగ్రహం ప్రత్యేక కదలికల కారణంగా వృషభ రాశి వారికి జూన్ 4 నుండి అనేక రకాలుగా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని విషయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఆర్థికంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు కూడా లభించే ఛాన్స్ ఉన్నాయి. కుటుంబ జీవనంలో సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధం ఉన్న వ్యక్తులకు విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక ఇక పూర్తి జాతకం ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క లైఫ్ అనేది ముందుకు రావడం జరుగుతుంది. అయితే వారి జీవితం ముందుకు వెళ్ళడానికి కావలసిన పరిస్థితులు అయితే వీళ్ళకి అనుకూలించకపోయినా వాటిని జాగ్రత్తగా అధిగమించుకుంటూ ముందుకు వెళ్తాం అనేది వీళ్ళు చేసేటువంటి పని అని చెప్పుకోవచ్చు. వీళ్ళు చాలా కష్టపడతారు. అయితే ఎంత కష్టపడినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు భయపడరు. ఆ కష్టానికి చూసి దూరంగా వీళ్ళు అస్సలు పారిపోరనమాట. ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఎలాగైనా సాధించే ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళ జీవితం ఎన్ని కష్టాల వైపు నడుస్తుందో అదే విధంగా వీళ్ళ యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. ఈ వృషభ రాశి వారికి అదృష్టవంతులు వీళ్ళు అని చెప్పి నలుగురు మాట్లాడుకునే విధంగా వీళ్ళ యొక్క లైఫ్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా ఉంటాయి. వీళ్ళ యొక్క లైఫ్ స్టేటస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారికి వారి యొక్క లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు, అంటే టీనేజ్లో కావచ్చు, లేకపోతే వివాహం జరిగిన తర్వాత లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది, దానికి ముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉందని చూసుకుంటేగా మనకి తేడా అనేది తెలుస్తుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితం, అంటే పెళ్లికి ముందు లేదా వాళ్ళ యొక్క కెరీర్ లైఫ్ని స్టార్ట్ చేయడానికి ముందు, లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాతకి కూడా చాలా తేడా అనేది క్లియర్గా కనపడుతుందన్నమాట. ఇక అదే విధంగా వృషభ రాశి వారు చాలా సహనంతో ఉంటారు. కోపం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా వచ్చేది ఎప్పుడంటే వీళ్ళు సహనాన్ని కోల్పోయినప్పుడే.
ఎప్పుడు పిరికివాడు, మొండివాడు, రాజు కంటే బలవంతుడు అని చెప్పి అంటూ ఉంటారు కదా! కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు కూడా ఎంతో చక్కగా, నిదానంగా ఉంటారు. దాంతో పాటు చాలా సహనం, ఓర్పు కలిగి ఉంటారు. కానీ వీళ్ళని ఎవరైనా కావాలని చెప్పి రెచ్చగొట్టి, వీళ్ళ విషయాల్లో తలదూర్చడం లేదా వీళ్ళు చేసే పనుల్లో తలదూర్చడం చేశారంటే, వీళ్ళకొచ్చే కోపం అంతా ఇంతా కాదు. వీళ్ళ యొక్క జీవితంలో వచ్చే కష్టాలన్నింటినీ కూడా అధిగమించడానికి వీళ్ళు కోపాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ప్రతి దాంట్లో వీళ్ళు సక్సెస్ అవుతారు. అలా కాదు. కోపంతోనే ముందుకు వెళ్తాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఫెయిల్యూర్‌ని లైఫ్‌లో రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. వృషభ రాశి వారికి ఎద్దుకి ఎంత కోపం ఉంటుందో అంతే కోపం ఉంటుంది. అంతే బలం కూడా ఉంటుంది. కానీ వీళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే చాలా బలహీనులైపోతారు. ఆరోగ్య విషయంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తలు ఈ వృషభ రాశి వారు తీసుకోవాల్సిందే అని చెప్పి చెప్పబడుతుంది. ఎందుకంటే జూన్ నెలలో ఆరోగ్య సమస్యలు తొందరగా చుట్టుముడతాయి. అదేవిధంగా తొందరగా తగ్గిపోతాయి కూడా. కానీ వీళ్ళకి అనారోగ్య సమస్య వచ్చింది అంటే అది పరిస్థితి ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించబడుతుంది. ఇక వృషభ రాశి వారు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా చాలా దృఢంగా ఉంటారు. అంటే వీళ్ళు ఏదైనా విషయం గురించి ఆలోచన చేసి దాన్ని ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలని కానీ, లేకపోతే ఫలానా పనిని ఎలా పూర్తి చేయాలని ఆలోచించాలి అంటే దానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారంటే కన్ఫామ్‌గా ఆ నిర్ణయం చాలా దృఢంగా ఉంటుంది. దృఢంగా అంటే స్ట్రాంగ్‌గా అని చెప్పుకోవచ్చు. ఇలాగే చేస్తాను, ఇందులో మార్పు ఉండదు. ఇలా వాళ్ళ యొక్క మొండి వైఖరి ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక ఇలాంటి దృఢంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల వాళ్ళల్లో మొండితనం పెరిగి ఒక్కోసారి నష్టాలు కూడా వస్తాయి. కాబట్టి ఈ వృషభ రాశి వారి కోపాన్ని తగ్గించుకోవాలి. మొండి వైఖరితో ముందుకు వెళ్ళే స్వభావాన్ని తగ్గించుకోవాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి. నాకు తోచింది నేను చేస్తాను, నా నిర్ణయం నాదే అనే వైఖరితో అలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళకూడదు. వీళ్ళు మొండి పట్టుదలను వదిలివేయాలి. అయితే వృషభ రాశి వారి మొండిగా ఉంటారు అంటున్నారు, బలవంతులు అంటున్నారు, వాళ్ళు అనుకున్నదే చేస్తాను అంటున్నారు. మరి ఎక్కడ లొంగరా అనే ఆ విషయానికి వస్తే ఖచ్చితంగా వీళ్ళు ప్రేమ విషయంలో తల్లి ప్రేమకు మాత్రమే వీళ్ళు దాసోహం అవుతారని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక వీక్ పాయింట్ ఉంటుంది కదా! అలా ఈ వృషభ రాశి వారు ఎంత కోపిష్ఠులుగా ఉన్నా, మొండివాళ్ళుగా ఉన్నా, అనుకున్నది సాధించడానికి ఏదైనా చేసేవారిగా ఉన్నా కూడా వద్దు చేయకుంటే ఏదో ఒక చోట అలాగే పరిస్థితి ఉంటుంది. అలాగే అనేటువంటి హక్కును గాని, అలాంటి పరిస్థితిని గాని తల్లికి మాత్రమే ఇస్తారు. ఇక ఎవరి మాట వినిపించుకోరు. ఒక రకంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి తల్లి ప్రేమ అంటే చాలా ఇష్టం. తల్లి ప్రేమ వెనకాల వీళ్ళు ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారన్నమాట. ఈ రాశి వారికి ఉన్నటువంటి మరొక బలహీనత ఏంటంటే, ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమకు లొంగిపోయారు అంటే వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారిపోతారు. వృషభ రాశిలో కొంతమంది వారి యొక్క భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమకు లొంగిపోయారు అంటే ఇక వాళ్ళు వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారిపోతారు. ఎలాంటి కార్యాన్నైనా కూడా వీళ్ళు సులభంగా చేసేస్తారు. అది కూడా ఎప్పుడు వాళ్ళు ఏమి చెప్తే అది అన్న రీతిలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితిలోకి కొంతమంది వృషభ రాశి వారు వచ్చేస్తారు. అలాంటి స్థితిగతుల యొక్క వృషభ రాశి వారి జాతకంలో ఉంటాయన్నమాట. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారు ప్రేమించినా కూడా ప్రేమించిన వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే అనే ఆలోచన చేసుకుంటూ ఉండాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేయబుద్ధి కాదు. వీళ్ళు జాగ్రత్తగా ఉండటం వల్ల డబ్బు దాచిపెడతారు. కానీ వీరు జాగ్రత్తగా పరిశీలిస్తే గనక పెద్ద వ్యాపారంలో గాని స్పెక్యులేషన్‌లో గాని నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి పెద్ద పెద్ద వ్యాపారాల జోలికి వీళ్ళు వెళ్లకుండా ఉండటం మంచిది. వ్యాపారం హై రేంజ్‌లో పెట్టుకోవాలి అనే ఆలోచన చేసి నష్టపోయిన తర్వాత బాధపడే కంటే ముందే ఆలోచించి అడుగు వేయటం చాలా మంచిదని చెప్పబడుతుంది. ఇంకా ఈ యొక్క వృషభ రాశి వారికి మరొక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే అది మంచిదే. ఒక చోట ఏదైనా పనిలో వాళ్ళు నిమగ్నమైపోయారనుకోండి, ఇంకా అప్పుడు వాళ్ళు తిండి గురించి గాని, నిద్ర గురించి గాని ఏమీ పట్టించుకోరు. చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది కూడా పట్టించుకోరనమాట. కాబట్టి వీళ్ళు ఈ విషయంలో ఆసక్తి చూపించకపోవటం వల్ల, శ్రద్ధ చూపించకపోవటం వల్ల ఆరోగ్యం అనేది క్రమేపా క్షీణించబడేటువంటి అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారికి ఆరోగ్య సంబంధ విషయాలకొస్తే ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకి ఎక్కువగా గురవుతారు. వృషభ రాశి వారు ఇతరుల మాటలు అస్సలు లెక్క చేయరండి. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే వీళ్ళు అనుకున్నటువంటి జీవితాన్ని అప్పుడు నుండి చూస్తారనమాట. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు వీళ్లకు ఎక్కువగా ఉన్నాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవటం జరుగుతుందనమాట. ఇలా ఈ వృత్తి ఈ వృషభ రాశి వారు చాలా వరకు వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్తారు. ఈ విషయాల్లోనైనా ఖచ్చితంగా వ్యవహరిస్తారనమాట. వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి
చాలా సపోర్ట్ కూడా లభిస్తుంది. ఇన్ని ఉన్నా కూడా వీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటి అంటే ఆరోగ్య విషయం. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మీకు వచ్చే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోలేరు. కాబట్టి ఆరోగ్యాన్ని ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకండి. అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కొంగదీయగలవు. ఆర్థిక ఇబ్బందులు కాదు, శారీరక శ్రమకు సంబంధించింది కాదు, వృత్తి వ్యాపారపైన ఇబ్బందులు కాదు, మిమ్మల్ని ఆరోగ్య విషయంలో మాత్రమే దెబ్బ కొట్టే పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఆ విషయాల్లో మాత్రమే మీకు ఎక్కువగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. చేశారా మీరు చాలా నష్టపోతారు. చూశారు కదా వృషభ రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు జూన్ 4 నుండి వృషభ రాశిలో గురుడి తిరోగమనం ప్రత్యక్ష సంచారం కారణంగా ఈ కాలంలో మీరు ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే ప్రయత్నాలు అన్నిట్లో అద్భుత విజయం సాధిస్తారు. అంతేకాదు పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. వ్యాపారులు కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు చేసుకోవచ్చు. అదే సమయంలో మీరు భాగస్వాములతో పనిచేసినప్పటికీ మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే అపారమైన సంపద పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఇక వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.